హాయ్ హలో నేను మీ తిరుమల అండి. ఇవాళ బేబీ కార్న్ మంచూరియా చేశాను. ఇదైతే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంకేం మారం చేయరు. వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేసామనుకోండి హ్యాపీగా తినేస్తారు. దాని తర్వాత ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటుంటారు. చూడండి, వేడి నీళ్ళు పెట్టేసి ఉప్పు పసుపు వేసి అవి తెరులుతూ ఉంటాయి. ఈలోపు మనం బేబీ కార్న్ కట్ చేసి పెట్టి శుభ్రం చేసి కడిగేసి అందులో వేసేయాలి. ఇవి ఉడకడానికి 10 మినిట్స్ పడతాయి. ఆ 10 మినిట్స్ మనకి అందులో ఏదైనా ఫంగస్ అలా ఉన్నా పోతుంది అనమాట. దానికోసం పసుపు, ఇంకా దానికి ఉప్పు పట్టడానికి ఉప్పు వేసేసి బాగా తెరిలిన తర్వాత వేసేస్తాం అనుకోండి. 10 నిమిషాలకి ఉడికిపోతాయి అవి. ఉడికిన తర్వాత వాటిని ఒక చిల్లులు గిన్నెలో వేసేసుకొని వెంటనే ఒక గ్లాసు చల్లటి నీళ్ళు పోసేయాలి. అంటే ఆ వేడికి అవి ఇంకా మెత్తగా అయిపోకుండా అనమాట. అవి 80% ఉడకాలి బేబీ కార్న్. చూడండి, అలా వాటర్ పోసేసామనుకోండి అవి చల్లగా అయిపోతాయి. ఈలోపు మనం మంచూరియాకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక చిన్న కప్పు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న కప్పు, పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి. దీనికి మనం బేబీ కార్న్ చల్లారింది కదా, ఒక గుప్పెడు కొత్తిమీర, 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 టీ స్పూన్లు మైదా, 1 టీ స్పూను బియ్యం పిండి వేసి బాగా ఇలా దనదన టాస్ చేసుకోవాలి. త్వరగా అవి వాటికి పట్టేటట్టు అలా మనం కలిపామనుకోండి అవి దానికి బాగా వేడికి పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్లో అవి అలా కలుపుకున్నవి ఒక్కొక్కటి తీసి వేసేసుకున్నామంటే కలిసిపోకుండా ఉంటాయండి. చూడు, అలా వేసిన తర్వాత అవి బాగా క్రంచీగా వేగాలి. మనము ఈ బైండింగ్కి వేసాం కదా, కార్న్ఫ్లోరు, బియ్యం పిండి, మైదా అవంతా పట్టుకొని బాగా క్రిస్పీగా వేగుతాయి. చూడండి, అలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్ కొంచెం వేసేసుకొని వేరే కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, పచ్చిమిర్చి, అవి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి, ఇది హై ఫ్లేమ్ మీద చేయాలి, ఇది లో ఫ్లేమ్ మీద చేయకూడదు. అది అలా వేసిన తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసి 1 స్పూను సోయా సాసు, 1 స్పూన్ చిల్లీ సాసు, 1 స్పూను టమాటా కచప్పు వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసేయాలి. అంటే ఇది సాసీలాగా రావాలి కదా వేయడానికి. అలా వేసిన తర్వాత కొంచెం ఆరిగానో, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసి కలిపేసి అలా చూడండి సాస్ లాగా వస్తుంది కదా. అన్నీ వేసి కలిపిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ అవనివ్వాలి. అంటే ఇదంతా హై ఫ్లేమ్ మీదే జరగాలన్నమాట. చూడండి, అలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఉప్పు వేస్తున్నాము, ఇందులో బ్లాక్ సాల్ట్ వేస్తున్నాము, సాసుల్లో అంతా ఉప్పు ఉంటుంది చూసుకోవాలి. కొంచెం కారం వేయాలి, అంటే కలర్ కోసము కొంచెం కారం వేసేసి, మనం అన్నిట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకోవాలి. నాకైతే సరిపోయింది, ఫస్ట్ వేసిన వాటర్లో వేసిన ఉప్పే సరిపోయింది. చూడండి, అలా అయిన తర్వాత వెంటనే బ్లాక్ సాల్ట్ చల్లేసి అది కొంచెం వేడైన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా, చూడండి అలా బాగా సాసు ఇలాగ వచ్చేసింది. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసేసి, చిల్లీ ఫ్లేక్స్ మన దగ్గర లేవనుకోండి ఎండుమిర్చి ఉంటాయి కదా, అలా వెనక్కి పల్స్ తిప్పేసామంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఇవి చాలా వాటిలోకి వాడుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఇంకోసారి చూపిస్తాను నేను చేయడం ఎలా అని. చూడండి, అలా క్రీమీగా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ వేసేసి హై ఫ్లేమ్ మీదే చేయాలి. ఇది దాని కలిపేసి ఒక 1 మినిట్ ఇంకా చూడండి రెడీ అయిపోయింది. అలా వేడిగా పిల్లలకి పెట్టేశారనుకోండి, చూడండి కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. పిల్లలు లొట్టాలు వేసుకుంటూ తినేస్తారు, ఇంకా అసలు ఏవి స్నాక్స్ అడగరు. ఇదైతే రోజు పెట్టినా తింటారనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి అలా నిమ్మకాయ, ఆనియన్ పెట్టి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలాంటి స్నాక్స్ పిల్లలకి చాలా ఇష్టం కదా. చూడండి, నేను అలా రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇది చాలా మంచిది బేబీ కార్న్ పిల్లలకి కూడా. అందరూ ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.